వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హైందవ శంకారానికి భారీ స్పందన కనబడుతుంది. రాష్ట్రం నలుమూల నుండి హిందుత్వవాదులు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అటు చిత్తూరు జిల్లా నుండి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని జిల్లాల నుంచి భారీగా హిందుత్వవాదులు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. మొత్తం కూడా ప్రాంగణం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరితో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా దేవాలయాల పరిరక్షణతో పాటు హిందువులకు సంబంధించినటువంటి దాడులు, దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి అంశంలో స్వయం ప్రతిపత్తి కలిగించాలనే డిమాండ్తో జరుగుతున్నటువంటి హైందవ శంకారావం సభకి భారీ స్పందన కనబడుతుంది. విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ సభలో భారీగా ప్రజలైతే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎటు చూసినా కనుచూపు మేరలు ఎటు చూసినా జనం మనకి కనబడుతున్నటువంటి దృశ్యాలు మనకి చూస్తున్నాము. జై శ్రీరామ్ అనే నినాదాలతో మొత్తం కూడా ప్రాంగణం అంతా మారి మోగిపోతుంది. 12 గంటల అంటే మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుందని చెప్పాలి. ఒకసారి చూస్తున్నాము కదా ఏ విధంగా క్యూ లైన్, ఒక రోడ్డు అంతా కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ గ్రౌండ్కి కొంచెం పక్కనే జరిగింది. ఆ రోజు ఎంతమంది జనం వచ్చారు, అదేవిధంగా జన సందోహం అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా కాషాయ జెండాలు ధరించి వాళ్ళంతా కూడా జై శ్రీరామ్, జై శివయ్య అంటూ నినాదాలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఈ హైందవ శంకారావం సభకి తరలి వస్తూ ఉన్నారు. బీజేపీ శ్రేణులు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గన్నవరం సమీపంలో జరుగుతున్నటువంటి ఈ సభకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హిందువులకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్న పరిణామాలపైన విశ్వ హిందూ పరిషత్తు పెద్ద ఎత్తున గళమిప్పుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో ప్రస్తుతం పూర్తిగా హిందువులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దేవాలయ ఘటనకు సంబంధించిన ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం జరుగుతుంది ఈ సభకి ప్రత్యేకత సంతరించుకొని చెప్పాలి. ముఖ్యంగా దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని ఒక డిమాండ్ కూడా వీళ్ళు పెడుతున్నారు. అంతేకాదు దేవాలయాలన్నిట పూజ, ప్రసాద, కైంకర్యాల సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. అలా కాకుండా ఏదన్నా వేరే విషయం కూడా పాల్పడితే దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా పెడుతున్నారు. దేవాలయ నిర్మాణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధానాలను అమలు చేయాలని, దేవాలయ పరిసరాల్లోని దుకాణాలను హిందువులు మాత్రమే కేటాయించాలని, దేవాలయస్తులకు సంబంధించి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ అన్యాక్రాంతం అయినటువంటి ఆస్తులను వెంటనే సాధన చేసుకోవాలని డిమాండ్ కూడా పెడుతున్నారు. హిందూ సమాజంపై, హిందూ ఆలయాలపై ఉన్మాదంతో దాడి చేస్తున్న విద్రోహులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా ఈ సభ ద్వారా చెప్పబోతున్నారు. దేవాలయ ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి మరియు సేవకులకు మాత్రమే ఉపయోగించాలి, ప్రభుత్వ ప్రజా పాలన కార్యాలయాలకి ఉపయోగించకూడదని ప్రధాన డిమాండ్ పెడుతూ ఉన్నారు. దేవాలయ నిర్వహణలో హైందవేతరులను నియమించి హిందువుల విశ్వాసాలతో ఆడుకునే ధోరణి అనేక దేవాలయ నిర్వహణ కనబడుతుందనే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించుకున్న నాడే హిందువుల ఆలయాలు ధార్మిక విశ్వాసాలు పవిత్రతకు కాపాడుతాయని చెబుతూ ఉన్నారు. దేవాలయాల నిర్వహణ ఆస్తుల విషయంలో ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానం స్పష్టమైన తీర్పిచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఆదేశాలు పాటించట్లేదని కూడా వీళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్మాణ స్వతంత్ర నేటికి రాలేదని ఆరోపణలు చేస్తున్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ఈరోజు విహెచ్పి ఆధ్వర్యంలో ఈ హైందవ శంకారావం సభ నిర్వహణ జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా అన్యమత ప్రచారాన్ని ఉపయోగించకూడదని చెబుతూ ఉన్నారు. అంతేకాదు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఆలయాల్లోనూ హిందువులు భక్తి శ్రద్ధలతో సమర్పించే ముడుపులు, కానుకలు దేవాలయ అధికారులు, పాలక మండళ్ల ద్వారా దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. అంతేకాదు హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయం నిర్వహించుకునే నాడే హిందువుల ఆలయాలు ధార్మిక పవిత్రతను కలిగి ఉంటాయని
చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ హిందువుల మనోభావాలను దెబ్బతీయకోకుండా దేవాలయాల్లో పాలక మండల నిర్వహణ అంతా కూడా హిందూ సమాజమే చేయాలి. ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అంతేకాదు కానుకలు ముడుపులన్నీ కూడా కేవలం అక్కడ ధార్మిక వ్యవస్థ ద్వారా నిర్వహణ చేయాలి. వాటిని ప్రభుత్వాలు ఉపయోగించుకోకూడదని చెబుతున్నారు. ప్రస్తుతం అయితే చూస్తున్నాం కదా, మొత్తం సభా ప్రాంగణం ఒకసారి జూమ్ చేస్తే కనుక మీకు సభా ప్రాంగణం చాలా దూరం ఉంది. అక్కడి నుంచి భారీగా ఇప్పటికే చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ హైందవ శంకారావం సభ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి. భారీగా హిందువులు అదేవిధంగా హిందుత్వ వాదులంతా కూడా తరలి వస్తూ జై శ్రీరామ్ అనే నినాదాలు అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఇంకా భారీగా తరలి వచ్చే అవకాశం కనబడుతుంది. విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించినటువంటి అంతర్జాతీయ అధ్యక్షులు వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్న నేపథ్యంలో ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హైందవ శంకారాన్ని సభకి భారీగా హిందుత్వ వాదులందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ గారు వచ్చారు. ప్రస్తుతం మాట్లాడదాం. సార్ అండి, భారీగా చూస్తున్నాము హిందుత్వ వాదులంతా కూడా భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు. హైందవ శంకారావం సభ పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? హైందవ శంకారం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హిందువులందరూ ఏకం కావాలి. ఈ మధ్యలో చాలా రకాలైనటువంటి మత మార్పిడులు వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఆపాలనే ఉద్దేశం ఒకటి. అలాగే మన దేవాలయాలు సరిగ్గా లేదు, పరిరక్షణ సరిగ్గా లేదు. దేవాలయాలు ఈ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ముఖ్యమంత్రి వచ్చినా కూడా పాత దేవాలయాలు కొట్టేయడం చేస్తున్నారు. ఇలాంటివి జరగకూడదని చెప్పి ఒకటి. రెండోది ఏంటంటే దేవాలయాలన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనం నుంచి తీసేసేసి ఆయా ఊళ్ళలో ఆయా కమిటీలకు అప్పచెప్పాలి. తద్వారా దేవాలయానికి వచ్చినటువంటి హుండీ ఆదాయం అంతా కేవలం దేవాలయానికి మాత్రం ఖర్చు పెట్టాలి తప్ప గవర్నమెంట్లో తీసేసుకోవటం, వాళ్ళేమో ఐఏఎస్ ఆఫీసర్కి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి సరిపోతుంది, డబ్బు అభివృద్ధికి నోచుకోవట్లేదు. కాబట్టి ఆ దిశగా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళ తాలూకా కమిటీల ద్వారా చేసుకోవాలి. తద్వారా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం. చాలా దేవాలయాల్లో ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కానీ లేకపోతే మత ప్రచారానికి సంబంధించిన అంశంలో ఈరోజు ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎలాగుంటుందంటే దేవాలయ కమిటీలు అంటూ ఉంటాయి బాబు. పాలక మండలి ఉంటుంది. పాలక మండలితో పాటుగా ఒక నభయ కమిటీ అని ఒకటి వేద్దామని ఒక ఆలోచన ఉంది. నా భయ కమిటీ, నా భయ అంటే నాకు భయం లేని కమిటీ అనమాట. అందులో ఒక 6గురిని పెట్టి ఇద్దరు లాయర్లని, ఇద్దరేమో మన భగవద్గీత చదివి ప్రచారం చేసే ప్రచారకుల్ని, ఇద్దరేమో ఏదైనా పాలసీ ప్రాబ్లమ్ కోర్టు ప్రాబ్లం వస్తే తీసుకున్నట్టుగా ఆ రకంగా ప్రతి దేవాలయాలు కూడా నభయ కమిటీ అని పెట్టేసి ఆ కమిటీ ద్వారా ప్రజలకు వచ్చిన ఇబ్బంది బాంధవ్యాలు ఆ దేవాలయ పరిధిలో ఉన్న వాళ్ళ వరకు చూసుకునేట్టుగా ఒక ఆలోచన అయితే ఉంది. అది చెయ్యాలి. అంటే పాలక మండలిలో కూడా చాలా మంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు తీసుకురావడం లేకపోతే ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు ఇతర మతాల వాళ్ళని పాలక మండలిలో తీసుకోవడం అనేది పూర్తిగా ఆఫ్ చేసేస్తారు. టీటీడీ దేవస్థానం కూడా మన నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర వాళ్ళని పాలక మండలిలో తీసుకొచ్చే సమస్యకి ముందు ఉండకూడదు. అది మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించావు అంటే మీ పెట్టే డిమాండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండకూడదు, దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరించారు చూడాలి. కూటమి ప్రభుత్వాలు ఉన్నాం కాబట్టి ఆ సహకరిస్తారేమో అని అనుకుంటున్నాను. అది చూడాలి. దేవాదాయ శాఖ అనేది దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ తీసేయాలి. అది మా ఉద్దేశం. అదండి. శాఖ అనేది ఉండకూడదు. శాఖనే ఉండకూడదు. కేవలం ఎక్కడికక్కడే కమిటీలు చేసుకుని వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో జరగాలి. అది
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉండకూడదు. పూర్తిగా దేవాలయాల నిర్వహణ అన్నిటి కూడా ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిర్వహణ చేయాలని చెప్తున్నారు. పూర్తిగా హైందవ శంకారామ సభ యొక్క ప్రధాన ఉద్దేశం అదే. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కలిగించడం, అంతేకాదు అన్యమత ప్రచారకులు ఉంచుకోకుండా ఇలాంటి డిమాండ్తో ప్రధానంగా ఈరోజు హైందవ శంకారామ సభ జరుగుతుందని అంబికా కృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV గన్నవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.